హలో హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను బాగున్నాను. మీరు బాగా కొంతమంది కొల్లేరపు మాటలు అయితే మాట్లాడతారండి. మాటకు ముందు కొల్లేరపు మాట, మాట తర్వాత అయితే కొల్లేరపు మాట అయితే మాట. వాళ్ళ బుద్ధులు అయితే మారవండి ఎప్పటికైనా. వాళ్ళు రోజు మొత్తం మీద ఎవరో ఒకరిని చెప్పడానికి అయితే ఉంటారండి. అవి ఒకవేళ చెప్పలేదనుకోండి, వాళ్ళ చిన్న తిండి అయితే అరగదండి అసలు. కొంతమంది ఏదో ఒకటి మాట మాట్లాడాలని ప్రతి దానికి మాటకు ముందు చురక అంటిస్తారు, మాట తర్వాత అయితే ఓ చురక అయితే అంటిస్తారు. కొల్లేరపు మాటలు అయితే అండి వాళ్ళ చిన్న తిండికి అయితే అరుగుదలకు రావాలండి. లేదంటే అండి ఆ రోజు వాళ్ళకైతే నిద్ర పట్టదు, చిన్న తిండి అయితే అసలు అరగదండి. అసలు అరగదండి. ఎందుకో తెలుసా అండి, ఏదో ఒక మాట అయితే మాట్లాడాలండి ప్రతి ఒక్కరూ. కానీ లేదంటే వాళ్ళకి నిద్ర కూడా పట్టదండి సరిగ్గా. ఏదో తెలియదండి, ఎవరినో ఒకరు ఏదో అంటేనే కానీ వాళ్ళ మనస్తృప్తి అయితే ఉండదు. ఏమనుకుంటారో ఏదో తెలియదండి, ఎదరోళ్ళు మనసు బాధపడుతుంది అనేసి అయితే అనుకోరు. వాళ్ళదేనా మనసు, ఎదరోళ్ళు మనసు కదా. పదే పదే ఏదో మాట అనకపోతే వాళ్ళకి మనసు అయితే తృప్తిగా అయితే ఉండదండి. ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కసారి అయితే ఏంటి నోటికి వచ్చినట్టు పెడతారు కొద్దిమంది. ఆ మాటలు ఎందుకు వస్తాయో నాకేం అర్థం అవ్వదు. కానీ ఎదుటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అయితే ఒకసారి అయితే ఆలోచించాలి కదండి. ఇవాళైతే నేనండి మటన్ తెచ్చారండి. బయట అయితే ఫుల్గా అయితే వర్షం అయితే వస్తుందండి. చూపిస్తాను చూడండి. వర్షం అయితే అలా వస్తానే ఉన్నదండి పొద్దున్నేసి. తెల్లవారుజామున అయితే మొదలెట్టింది ముందు వర్షం. అలా కూర్చుని రాలుతానే ఉన్నదండి. వాళ్ళైతే మహాలక్ష్మి గుడికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకునండి. చక్కగా టిఫిన్ చేశానండి. ఇవాళ వాళ్ళు టిఫిన్ ఏంటనుకుంటున్నారు, ఇడ్లీ. మా ఇంట్లో అయితే అండి ఎక్కువ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇడ్లీ దోశ అన్న అయితే ఎవరో తినరండి. ఆయిల్ ఫుడ్ అయితే తక్కువ తింటారండి మా ఇంట్లో, ఎవరో తినరండి. అందరూ ఇడ్లీలు దోశలు అయితే అండి చక్కగా తినేస్తాం. నిన్నైతే వడియాలు అయితే పెట్టానండి. ఇవాళ నా కర్మ కాలిపోయి వాన వస్తుందండి. ఇవాళ పైనుంచి తీసేసి నిన్న తీసానండి. సారీ నిన్న అయితే తీసానండి. కానీ రాత్రి అయితే వదిలేస్తే అండి ఇది ఎందుకు అయితే పని చేయకపోనండి మొత్తంగా. చూసారండి వడియాలు ఇవి సగం అయితే ఎండిని, సగం అయితే కొంచెం మెత్తగా ఉన్నాయి. ఇవాళ ఎండ అయితే అసలు లేదు. మరి మధ్యాహ్నం నుంచి అయితే ఎండ అయితే వస్తే ఎండలో అయితే వేయాలండి. నా బ్యానానికి అయితే ఇంకానే తోటకూర అయితే ఉన్నాడు. కళ్ళకి బలం, ఒంటికి బలం తోటకూర. ఇంకా తోటకూర కొయ్యాలి. రసం అయితే పెట్టాను. మేము రసం అయితే అనమండి, చారు అంటామండి. మరి మీరేమంటారో చెప్పండి మీ ప్రాంతంలోని. మా ఊళ్ళో అయితే అండి చారు అనేసి అంటాం అండి. చూసారండి వడియాల పరిస్థితి ఏంటో నాకేం అర్థం అవ్వలేదు. కానీ వడియాలు ఎండ వస్తే బాగానే ఆరిపోతాయండి బాగా. మటన్ అయితే అండి ఉడుకుతా ఉన్నదండి. రైస్ అయితే వాటి చూసుకున్నాను, చూపిస్తానండి. రైస్ అయితే వాచ్ చేసుకున్నాను. అడిగాను రైస్ అయితే వాచ్ చేశాను. కుక్కర్ అయితే విజిల్ అయితే వేసేస్తుంది. చూసారా మా కిచెన్ అయితే ఎలా ఉంటుందండి. ఎప్పటికప్పుడు సెల్ఫ్లో అయితే వారానికి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటానండి. ఆ కింద అయితే రైస్ బ్యాగ్లు అయితే ఉంటాయండి. ఈ దేని దానికైతే సర్దుకున్నానండి ఇలాగా. చూసారండి ఈ పక్క అయితే అండి మనకు కావాల్సిన వంటకు కావాల్సిన అయితే అండి అది పంచదార, టీ పొడి అవన్నీ ఇక్కడ పెట్టుకుంటానండి. కారం, పసుపు ఇవైతే ఇచ్చండి. ఇవైతే గరిటలు స్టవ్ దగ్గరే ఉంటాయండి ఏమైనా సరే. ఎందుకంటే నిత్యావసర వస్తువులు కాబట్టి అది వెంటనే మన చేతికి అందుబాటులో అయితే వండించుకోవాలండి. గమ్ముని 5 నిమిషాల వంట అయితే చేయాలి కదా. లేదంటే అవి ఎక్కడున్నాయని తొడుక్కునేలాగా మనం పొయ్యి మీద కూర పెట్టామనుకోండి, ఈలాగా స్వాహ అయిపోతుంది.
మాడిపోతుంది. ఇంట్లో వాళ్ళకి మనకు అక్షింతలు అయితే వేస్తారు. ఎప్పుడు చూసినా కూర మాడిచేస్తావు, అది మాడిచేస్తావు అని తిడతారు కదా ప్రతి ఒక్కళ్ళు. మన ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు, ఏదో ఒకటి మాట అనకపోతే నిద్ర పట్టదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అయితే. ఏంటి వాళ్ళ మాట అనాలి, మనం పడాలి, అదే కదండి, అదే ఆనందం అండి. ఒక్కోసారి అయితే మనకు కన్నీరు కూడా వచ్చేస్తాయి వాళ్ళన్నీ మాటలు. అని అంటారా కథంటారా? వాళ్ళు అనేవాళ్ళు మనం పడేవాళ్ళమేనండి. ఏం చేస్తాం, మన తలరాత. ఏదైనా అంతే అండి. ఆడదాని జీవితం అంటే, మగవాళ్ళ జీవితం ఉంటుంది. మగవాళ్ళు బయటకు వెళ్ళి కష్టపడతారు, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి కష్టపడతారు. వాళ్ళకైతే జీతం వస్తుందా? మనకే జీతం ఇస్తున్నారా ఎవరైనా? కనీసం బయటికి వెళ్తున్నాము 100 రూపాయలు ఇవ్వండి అంటే అండి ఉద్దుకుపోతారు. ఎందుకు, ఏం చేస్తాం అనేసి అండి 100 క్వశ్చన్లు అయితే అడుగుతారు. అవునంటారా కదంటారు? కానీ అలాగన్నా సరే అండి డబ్బులు అయితే ఇస్తారండి. అవునా కదా? వాళ్ళు అంటారు, మనం పడతాం. వాళ్ళకే ఉంటుందండి ప్రేమ మనసులోని, మనకే ఉంటుంది మనసులో ప్రేమ. కానీ అవి సందర్భాన్ని బట్టి అయితే బయటకు అయితే వస్తాయి. అందరూ భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో మాట అయితే అనుకుంటారు. అది అక్కడితో మర్చిపోయి సరదాగా ఉండటమే కావాలండి. కానీ అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలండి. అందరూ ఆరోగ్యంగా ఉంటేనేండి ఏ పనైనా చేయగలం, ఎక్కడికైనా సరే వెళ్ళగలము. అందరూ సంతోషంగా ఆనందంగా ఉంది. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి గంట కూడా కొట్టండి. అలాంటి మంచి మంచి వీడియోలు అయితే చూడండి. మళ్ళీ మళ్ళీ తీసి పెడతాం మీ గురించి. ఉంటానండి.